హైదరాబాద్ కూకట్పల్లిలో మితిమీరిన మూఢనమ్మకం అంటే ఎలా ఉంటుందో బయటపడింది. ఈ ఘటన వింటేనే మనందరికీ ఒళ్ళు జలతరిస్తుంది, గుండెల్లో ఎక్కడో భయం వేస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోతున్న వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. హైదరాబాద్ కూకట్పల్లిలో ఒక యువతి ప్రాణాలు కోల్పోయి 4 రోజులైంది. అయినా సరే ఆ మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని యేసు ప్రభు వచ్చి బ్రతికిస్తాడు అంటూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఆ తల్లిదండ్రులు. మానసిక స్థితి సరిగా లేక అనారోగ్యంతో శైలజ అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆ యువతి ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా ఇంట్లోనే పెట్టుకొని శైలజ తల్లి, అక్క సునీత, బ్రదర్ వీళ్ళందరూ కలిసి శైలజను ఎలాగైనా బ్రతికించుకోవాలని ఒక ఫ్రీజర్ బాక్స్లో పెట్టి ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. 1 రోజా 2 రోజుల 4 రోజుల పాటు ఇదే పని చేశారు వాళ్ళు. చివరికి చుట్టుపక్కల వాళ్ళకి దుర్వాసన రావడంతో డౌట్ వచ్చి పోలీసులకు వాళ్ళు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు వచ్చి చెక్ చేస్తే అప్పటికే ఆ యువతి ప్రాణాలు కోల్పోయి 4 రోజుల పైనే అయిందట. శైలజను ఆ యేసు ప్రభు బ్రతికిస్తాడు అన్న నమ్మకంతో మేము పూజలు చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారట. చివరికి వాళ్ళ ఫ్యామిలీకి నచ్చజెప్పి జరగాల్సిన కార్యక్రమాలు జరిగేలా చూశారు పోలీసులు, ఆ స్థానికులు అందరూ కలిసి. ఈ ఘటన తెలిసిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళు భయంతో వణికిపోయారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోతే ఆ బాడీని 4 రోజుల పాటు అలాగే పెట్టడం ఏంటి, అసలు యేసు ప్రభు వచ్చి బ్రతికిస్తాడని ఈ ప్రార్థనలు చేయడం ఏంటి అని చెప్పేసి వాళ్ళందరూ షాక్ గురైనట్లుగా తెలుస్తోంది. అంటే ప్రజలు ఎంత మూఢనమ్మకాలతో ఉన్నారో ఇది ఒక ఎగ్జాంపుల్. యేసు ప్రభు వచ్చి ఇక ఈ మధ్య రకరకాలుగా వింటున్నాం కదా, ఈ ప్రీచ్ చేసేవాళ్ళు అంటే చెప్పేవాళ్ళు ఎన్నెన్ని దారుణాలు చెప్తున్నారో మనం చూస్తున్నాం. పాపం అమాయక ప్రజలు, తెలియని లోకం తెలియని కొంతమంది ప్రజలు అవి నిజం అనుకొని యేసు ప్రభు వచ్చి వంట చేస్తాడని, యేసు ప్రభు నా అకౌంట్లో డబ్బులు పెంచాడని చెప్పి ఏటీఎంలో నా అకౌంట్లో డబ్బులు లేకపోతే నేను ప్రార్థన చేస్తే డబ్బులు వచ్చాయని కొంతమంది అంటారు, వంట చేస్తున్నారని కొంతమంది అంటారు, నా చేతులు కాళ్ళు సపరేట్గా నరికేసినా సరే అవి తీసుకొచ్చి అతికించాడని చెప్పేసి మరికొంతమంది మాట్లాడతారు. ఇవన్నీ మాట్లాడితే చివరికి ఇలాంటివి కాక ఏం జరుగుతాయి పాపం అమాయక ప్రజలు, తెలియని వాళ్ళు. ఈ అంశానికి సంబంధించి ఆర్టీవీ మీకు డీటెయిల్స్ అందిస్తుంది. గ్రౌండ్ నుంచి ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ప్రాంతం నుంచి అసలు ఏం జరిగింది, స్థానికులు ఏమంటున్నారు, పోలీసులు ఏమంటున్నారు చెప్పే ప్రయత్నం చేస్తుంది. నిర్మల ఉన్నారు మా ప్రతినిధి, ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఒక 3 రోజులుగా కూడా మరి కూకట్పల్లిలోని వివేకానంద నగర్లో జరిగినటువంటి సంఘటన మాత్రం చాలా హాట్ టాపిక్గా మారింది. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఒక మహిళ మృతి చెందిన తర్వాత 4 రోజులు ఇంట్లోనే పెట్టుకొని లోపల నుంచి లాక్ చేసుకొని మరి వాళ్ళు ఏం చేశారు అనే కోణంలో కూడా అసలు ఏంటి మిస్టరీ అంటే ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క విధంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆత్మహత్య అంటున్నారు, ఏదేదో అంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చి తీరా చూస్తే ఏంటి అంటే కూడా ఇక్కడ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు, కాలనీ వాసులు ఆఫ్ ది రికార్డ్ చెప్పే విషయాలు కూడా ఏంటంటే కూడా వాళ్ళు ఇచ్చే సమాచారం మేరకు ఎటువంటి ఇది లేదు. వాళ్ళకు ఏంటంటే 2 అక్క చెల్లెళ్ళు, తన మదరు, తన బ్రదరు. అంటే చనిపోయిన పేరు శైలజ. మరి శైలజ 40 సంవత్సరాలు ఉంది. తను ఎందుకు ఇలా అయింది, అసలు ఏం జరిగింది అనే కోణంలో చూసినట్లయితే కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా శైలజకి మానసికంగా కూడా మానసిక ఒక మెంటల్ కండిషన్ సరిగ్గా లేక తను ఎర్రగడ్డ హాస్పిటల్లో కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది. కొన్ని రోజులు అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇటు శైలజని ఎక్కువ రోజులు పెట్టుకున్నారు. అటు తీరా చూస్తే శైలజ అక్క ఎవరైతే ఉన్నారో సునీత, తనకు కూడా కొంచెం మానసిక వ్యాధి ఉంది అనేది తెలుస్తూ ఉంది. తను కూడా మెంటల్ కండిషన్ సరిగా లేక తనను కూడా ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ సర్టిఫికెట్ కూడా ఉంది అని అంటున్నారు. అవి కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. తర్వాత అవన్నీ కూడా ఎవిడెన్స్ తీసుకొని మీ ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తాము. అయితే ఈ విషయం కూడా ఇద్దరికి మెంటల్గా కొంచెము కండిషన్ బాగలేక వాళ్ళని ఎర్రగడ్డ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేయించడం కూడా జరిగింది అని తెలుస్తూ ఉంది. ఇటు మదరు, బ్రదరు అందరు కూడా 4 ఒకే ఫ్యామిలీ. ఫాదరు గత ఒక 6 years బ్యాక్ కూడా తను చనిపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే వీళ్ళకి ఏంటి సమస్య
ఎందుకు ఇలా అయ్యారు వీళ్ళు అంటే కూడా ఇగో ఇదే బిల్డింగు వాళ్ళది, ఈ బిల్డింగ్లోనే వాళ్ళు ఉంటారు, ఈ అపార్ట్మెంట్లోనే 3rd ఫ్లోర్లో ఉంటారు. యాక్చువల్గా ఆ 3rd ఫ్లోర్లో నివాసం ఉంటున్నారు కాబట్టి ఆ 3rd ఫ్లోర్లోనే 3 రోజులు కూడా అందులోనే ఉంచడం జరిగింది. మరి ఆమెని అంటే ఎందుకు అనే విషయానికి వస్తే కూడా వాళ్ళు క్రిస్టియన్స్ అని తెలుస్తూ ఉంది. వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి యేసు ప్రభువు చనిపోయి 3వ రోజు ఆయన మళ్ళీ తిరిగి బ్రతికాడు కాబట్టి నా కూతురు కూడా మళ్ళీ బతుకుతుంది అని చెప్పేసి ఆ తల్లి రామ్దేవ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయినటువంటి శైలజని ఇక్కడికి తీసుకురావడం జరిగింది రాత్రి సమయంలో అని కూడా తెలుస్తూ ఉంది. ఆ రాత్రి సమయంలో తీసుకొచ్చిన తర్వాత అంటే ఇక్కడ తనని ఒక బెడ్షీట్లో మూట కట్టుకొని తనని తీసుకురావడం కూడా ఆ మూటను మోసుకొని వెళ్ళడం జరిగింది అని తెలుస్తుంది పైనకి. అదే మెట్ల మీదకి వెళ్ళి మనకు మెట్లు కనిపిస్తూ ఉన్నాయి కదా, అక్కడ మెట్లయితే ఆ మెట్ల మించి వెళ్ళే మరి 3rd ఫ్లోర్ వరకు కూడా తనను శైలజ మృతదేహాన్ని అయితే తీసుకెళ్లడం కూడా జరిగింది. కానీ ఆ టైంలో ఎవరు గమనించలేని పరిస్థితి కూడా అయింది కాబట్టి ఎవరికి తెలియలేకపోయింది. అయితే ఇక్కడ ఫ్రీజర్ బాక్స్ కూడా నైట్ టైంలో వాచ్మెన్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తీసుకెళ్లడంతో వాచ్మెన్ కూడా గమనించలేకపోయాడు అనేది తెలుస్తూ ఉంది. అయితే ఈ ఫ్రీజర్ బాక్స్ తీసుకెళ్ళిపోయి మరి పైన 2 రోజులు గడిచినప్పటికీ 2వ రోజు అయిపోయి 3వ రోజు వచ్చేసరికి అప్పుడు స్మెల్ రావడంతో పక్కన వాళ్ళు గమనించేసి ఏం జరుగుతుంది అనే కోణంలో చూసినప్పటికీ ఇక్కడ మెయింటెనెన్స్ ఎవరైతే చేస్తున్నారో అపార్ట్మెంట్లో సెక్రటరీ అంటూ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి అడగడంతో కూడా ఇక్కడే అంటే మా పాప ఇలా ప్రాణాలు కోల్పోయింది అని చెప్పేసి మరి ఎందుకు దాన సంస్కారాలు చేయకుండా ఇలా పెట్టారు అని అడిగినప్పటికీ కూడా అవును జీసస్ ఉన్నాడు, మా జీసస్ బతికిస్తాడు మళ్ళీ అని చెప్పేసి ఆ తల్లి సమాధానము, అక్క సమాధానము, బ్రదర్ సమాధానము, జీసస్ బ్రతికిస్తాడు కాబట్టి మేము ప్రార్థనలు చేస్తూ జీసస్ను మేము భజనలు చేస్తూ కూర్చున్నాము, మేము ఫ్రీజర్ బాక్స్లోనే పెట్టాం కదా మీకేంటి ప్రాబ్లము అని చెప్పేసి చెప్పినటువంటి సమాధానము అందరినీ ఆశ్చర్యపరుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మనిషికి జీవన్ మరణాలు అనేటివి అవి కేవలము దేవుడి చేతుల్లో ఉంటాయి, ప్రకృతి మహిమ అని అంటూ ఉంటారు కదా, అలాంటిది జీసస్ బతికిస్తాడు అని చెప్పేసి ప్రార్థనలు చేసుకుంటూ కూర్చున్నాము అంటే ఇది ఎంతవరకు సమంజసము అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా లో కూడా మనం చూసాము ఒక నెల రోజుల క్రితం చైనంబర్పేటలో కూడా సేమ్ సిచ్యువేషన్. 16 సంవత్సరాలు ఉన్న ఒక పాప, తల్లి, తండ్రి ముగ్గురు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. మనకు తెలుసు హాల్లో ఒకరు, కిచెన్ రూమ్లో ఒకరు, బెడ్రూమ్లో ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒక సూసైడ్ నోట్ రాయడం కూడా అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దేవుడు పిలుస్తున్నాడు, దేవుడి దగ్గరికి మేము వెళ్తున్నాము, ఆ దేవుడు పరలోకమందు ఉంటాడు కాబట్టి ఆయన దగ్గరికి మేము వెళ్ళిపోతున్నాము, ఆయనే మమ్మల్ని పిలిచాడు అని వాళ్ళు ఒక సూసైడ్ లెటర్ కూడా రాయడం జరిగింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే 3 నెలల క్రితం కూడా మనకు రామంతపూర్ ప్రాంతంలో కూడా ఒక సంఘటన ఇలాంటిదే చోటు చేసుకుంది. 2 కూతుర్లు వాళ్ళు దాదాపు ఒక్కొక్కరు 30-35